ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv Pasupuleti on Suman TV. So guys, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సుందర్ రామిరెడ్డి గారు. సార్ మాటల్లో మనం ప్రస్తుతం చూసినట్లయితే కోవిడ్ కేసులు ఇండియాలో ఆల్మోస్ట్ 1000కి పైగా వచ్చేసాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి. ఇటువంటి టైంలో 2020లో మనం చూస్తున్నట్లయితే అప్పుడు కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ పికప్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, వ్యాపార రంగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి, అసలు పీపుల్ రెడీగా ఉన్నారా లేదా, ఈ విషయాలు సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, యాక్చువల్లీ చూస్తున్నాం కోవిడ్ ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయింది. కేరళలో అయితే టూ మచ్, ఇండియాలో ఆల్మోస్ట్ 1000 పైగా కేసులు వచ్చేసాయి. ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? కోవిడ్ 2020లో వచ్చినప్పుడు అది వేరే అండి. ఫస్ట్ టైం వచ్చింది అండ్ ఎవరికి ఆ వ్యాక్సినేషన్ గురించి కూడా ఐడియా లేదు ఆ టైంలో. అండ్ వచ్చిన వేరియంట్స్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి వరల్డ్ సడన్ గా ఉలిక్కి పడింది, దాంతో రెస్పాండ్ అయింది. అండ్ పర్టికులర్ గా చైనాలో వచ్చిన ఆ డెత్స్, ఆ విజువల్స్ చూసి అందరూ భయపడ్డారు సైకలాజికల్ గా. అందుకని మార్కెట్ టెంపరీగా టూ మచ్ డ్రాప్ అయింది అనమాట మార్చ్ మంత్ లో. బట్ అది క్విక్ గా విత్ ఇన్ 2 months కి రికవర్ అయింది ఆ టైంలో. కాబట్టి కోవిడ్ సివియారిటీ ఫస్ట్ టైం అప్పుడే మార్కెట్ డ్రాప్ అయ్యి కూడా విత్ ఇన్ 2 months కి రికవర్ అయిపోయింది. అందుకని ఈసారి కోవిడ్ అంత ఎఫెక్టివ్ ఉంటుంది అంటే ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో వ్యాక్సిన్స్ లేవు, ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి, అందరు వ్యాక్సిన్ వేసుకున్నారు ఆల్రెడీ. కోవిడ్ గురించి అవేర్నెస్ ఉంది, అప్పుడు అసలు ఏం లేదు, అదేంటి ఎలా ఉంటుందో కూడా. ఇప్పుడు కోవిడ్ గురించి అవేర్నెస్ ఉంది. పైగా ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ అది లీస్ట్ ఎఫెక్టివ్. అది WHO వాళ్ళు క్లియర్ గా వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. యాక్చువల్ గా లాస్ట్ 4 years నుంచి కోవిడ్ వరల్డ్ వైడ్ గా ఏదో ఒక కంట్రీలో బయటకు వస్తూనే ఉన్నాయి కేసులు, లెస్ సివియర్ అది. అందుకని ఇప్పుడు కోవిడ్ నిజంగా 2020లో అంత ఎఫెక్టివ్ ఉంటుంది అంటే ఏం ఉండదండి. ఒక చిన్న కాఫ్, ఒక చిన్న కోల్డ్, ఒక చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉంటుంది అంతే. అందుకని ఇంత ముందంత ఎఫెక్టివ్ ఇప్పుడు ఉంటుంది అంటే ఉండదు. అందుకని మార్కెట్ ఈ రోజు 200 పాయింట్ డ్రాప్ అయింది కదా అని చెప్పేసి బికాస్ ఆఫ్ ది కోవిడ్ అని అనలేము. కోవిడ్ వల్ల వచ్చిందని చెప్పలేము. మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరగడం అప్పుడప్పుడు మామూలు విషయం అది. అందుకని ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నా సరే ఏమన్నా అవుద్దంటే అవ్వదు. కాకపోతే 2020 తర్వాత అంతగా యాక్టివ్ కేసులు రికార్డ్ అవుతుంది మాత్రం ఇప్పుడే. ఈ రోజు ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనం చూసుకుంటే 1010 కేసులు రిజిస్టర్ అయినాయి. డెత్లు 5-6 డెత్ రిజిస్టర్ అవుతున్నాయి. బట్ అది లెస్ ఎఫెక్టివ్ అండి. అందుకని పబ్లిక్ కూడా అంత పానిక్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. అంత సివియర్ వేరియంట్స్ కావాయి. అందుకని దీనివల్ల డైరెక్ట్ డెత్ జరిగింది అనుకోవట్లేదు. కాకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోమంటున్నారు అంతే. అందుకని నిజానికి ఈ కేసులు ఎక్కువ అవుతుంటే గనక గవర్నమెంటే అలర్ట్ చేస్తుందండి, గవర్నమెంటే వార్నింగ్ ఇష్యూ చేస్తూ ఉంటది. కాబట్టి మనం ఏదన్నా ఇది సీరియస్ అని ఎప్పుడు అనుకోవాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ వార్నింగ్ వస్తే అప్పుడు చూసుకోవాలి తప్ప అదర్వైజ్ జస్ట్ కోల్డ్ అంతే అనమాట అంతే. ఓకే, ఫైన్. సో నో నీడ్ టు వరీ అంటారు, బట్ జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ బిజినెస్ రంగంలో ఎలా ఉండబోతుంది అంటే ఇదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? అంటే అన్ని బిజినెస్ ఒకేలాగా మనం చూడలేం, కానీ నిజంగా కోవిడ్ కేసులు పెరిగింది అనుకుందాం. ఇప్పుడు ఈ 1000 రిటైల్ షాప్స్ 1000 ఉంది కదా, ఈ 1000 కాస్త 1 lakh అయింది అనుకుందాం, సివియారిటీ అయింది అనుకుందాం. అప్పుడు ఏదైనా ఎఫెక్ట్ అవుతాయి అంటే డెఫినెట్ గా టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కేసులు ఎక్కువ పెరిగే కొద్ది ఏంటంటే ఈ టైంలో బయటకు వెళ్ళి అన్నోన్ పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి రిస్క్ తీసుకోవటం అవసరమా అని చెప్పేసి టూరిజం తగ్గించుకుంటారు. అందుకని ఏదైనా పెరిగితే కనుక ముందు రోజుల్లో కేసులు ఏదైనా ఎఫెక్ట్ అయ్యే రంగాలు ఏదైనా ఉంది అంటే డెఫినెట్ గా ఇది టూరిజం. పబ్లిక్ ప్లేస్ లో అవాయిడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా ట్రాన్స్పోర్టేషన్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. అది ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుంది, టూరిజం ఎఫెక్ట్ అవుతా ఉంది. అండ్ రెండోది అవుట్ సైడ్స్ మీరు అన్నట్టు అవి ఖర్చు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఏదైనా ఇంటరాక్ట్ అయ్యేదైనా ఎఫెక్ట్ అవుతుంది. అంటే పాజిటివ్ ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగచ్చు, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ లెర్నింగ్ అది పెరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది ఈ హెల్త్ కేర్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఈ పానిక్ వల్ల మేజర్ బెనిఫిషరీ పొందేది హెల్త్ కేర్ రంగం కాబట్టి హాస్పిటాలిటీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అండ్ ఫార్మా కంపెనీస్ కి మేజర్ ఉపయోగం అయి ఉండొచ్చు అది కేసులు పెరిగితే. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ డేటా ప్రకారం అయితే ఏమి ఉండదండి. కనీసం శానిటైజర్ రేట్ కూడా పెరగవు ఇప్పుడున్న కేసులకి. ఎందుకంటే జస్ట్ వాతావరణం గత 1 week నుంచి కొంచెం ఇదిగా ఉంది. ఇండియా మొత్తం నైరుతి ఋతుపవనాలు ముందే వచ్చినాయి కాబట్టి సీజన్ మారుతుంది కాబట్టి. అండ్ అన్ని చోట్ల యాక్చువల్ సింగపూర్ లో 1 year బ్యాక్ రిజిస్టర్ అయిన కేసులు ఎందుకన్నా ఎక్కువ 10,000 కేసులు దాకా వచ్చినాయి అక్కడ. కాబట్టి ఇండియాలో ఈ వేరియంట్ రావడం ఇది మొట్టమొదటిసారి అనమాట. అందుకని ఏదో కొంచెం అలర్ట్ గా ఉండంటూ అని చెప్తుంది తప్ప, అంటే మీడియాలో డిస్కస్ చేస్తాను తప్ప కోవిడ్ అని బయట ఏం లేదండి. బయట ఎక్కడ ఒక మాస్క్ పెట్టినట్టు ఎవరు కనిపించడం లేదు.
విషయమే. అవును. కాబట్టి టూ మచ్ గా అతిగా ఊహించుకొని మనం భయపడి బాధపడే బదులు రియలిస్టిక్ గా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి వార్నింగ్స్ వస్తున్నాయో చూసుకోవటం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ లో కోవిడ్ 2020 అంత ఎఫెక్ట్ ఇప్పుడు ఉంటుందంటే అస్సలు ఉండదు. అందులో 1/4 కూడా ఉండదు. ఎందుకంటే అప్పట్లో వ్యాక్సినేషన్ లేదు, ఇప్పుడు ఉంది. అప్పట్లో అది అన్నోన్ డిసీజ్, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ చాలా లీస్ట్ ఎఫెక్టివ్ వేరియంట్ అది. కాబట్టి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ కూడా ఆ రేంజ్ లో ప్రాఫిట్ బుకింగ్ జరగదు. బహుశా ఈ రీజన్ వల్ల వన్డే పడచ్చు అంతే. అంతే స్టాక్ మార్కెట్ లో ఉన్న బీటీ ఏంటంటే ఒక న్యూస్ కి ఒకసారి ఎఫెక్ట్ అవుద్ది, రెండోసారి లైట్ తీసుకుంటుంది, ఇంకా ఎఫెక్ట్ అవ్వదు. అందుకని నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ ది థింగ్స్. ఒకవేళ కేసులు కనుక ప్రోగ్రెస్ కనుక అయితే డెఫినెట్ గా మీరు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్ లో తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఎక్కువ లంగ్ ఇన్ఫెక్షన్ తయారు చేసే కంపెనీస్ ఏదైనా సిప్లా ఇలాంటి వాటికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. మార్ఫిన్ ల్యాబ్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది, అలాంటి వాటికి డిమాండ్ రావచ్చు, అలాంటి వాటిలో డిమాండ్ వచ్చింది. అంటే మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక హోటల్లో చేసుకోవచ్చు, అండ్ ఏవియేషన్ స్టాక్స్ లో మనం చేసుకోవచ్చు, అండ్ హోటల్స్ ఇవన్నీ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే కోవిడ్ అయితే అంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో ఇది ఒక మంచి సూచన అని చెప్పుకోవాలి. కాకపోతే మీరు మాత్రం తస్మాత్ జాగ్రత్త, హెల్త్ అయితే అందరూ చూసుకుంటూ ఉండండి. సో దట్స్ ఇట్. మరొక స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.